నా పేరు అల్లె కిషన్. మాది గ్రామం నాగారం, పర్కల్ మండల్, వరంగల్ జిల్లా, తెలంగాణ. నేను గత 2 సంవత్సరాల నుంచి సస్సెక్స్ సీడ్స్ వాళ్ళది యోధా 341 వేస్తున్నాను. మొలక శాతం అనేది 99% జర్మినేషన్ ఉందండి. బలమైన వేరు వ్యవస్థ. ప్రతిసారి చిన్న మొక్క నుంచే ప్రతిదీ మొక్క క్రమక్రమంగా పెరుగుతూ దృఢంగా వస్తుంది. వేరు వ్యవస్థ మేము ఒక్కోసారి చూడడం జరిగింది. తెల్లటి వేర్లు వచ్చి భూమిలోకి బాగా చొచ్చుకొని పోయి పోషకాలను తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఏరుకుళ్ళు అనే సమస్య అయితే దీనిలో లేదు. వేరే రకాలతో పోల్చుకున్నప్పుడు మనకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనిలో. సో పూత వచ్చిందంటే ఆటోమేటిక్గా అది కాయ అయిపోతుంది. స్వస్తిక్ సీడ్స్ వాళ్ళు మాకేమందంటే ద్రవజీవామృతం ఇస్తారు. దీన్ని మేము జనరల్గా వాడే మందులలో కలిపి కొట్టడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వైరస్లను తట్టుకుంటుంది మొక్క. ఎట్ ది సేమ్ టైం ముడతలు రావు, మళ్ళీ కొత్త గ్రోతింగ్ అనేది వస్తుంది. వేరే రకాలతో పోల్చుకున్నప్పుడు మనకు ఏ మందు కొట్టినా కూడా స్వస్తిక్ యోధా వాళ్ళది రిజల్ట్ అనేది 2-3 డేస్లోనే కనబడుతుంది. మన సైడ్ బ్రాంచెస్ బాగానే వస్తున్నాయి. కింది నుంచి బ్రాంచెస్ అనేవి సైడ్ బ్రాంచెస్ కింది నుంచి వచ్చి ఒక అంబరిల్లా టైప్లో, అంటే గొడుగు మాదిరిగా వస్తుంది. ఇది వర్షాలకి తట్టుకుంది. ఈ సంవత్సరం మొంతా తుఫాన్కు అంత బాగా కొట్టినా కూడా స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది యోధా అనేది అన్ని రకాలుగా తట్టుకొని నిలబడింది. నీటి పారుదల వ్యవస్థ చూసుకుంటే మనం ఒక 5-6 రోజులు వెనక ముందైనా కూడా ఇది తట్టుకుంటుంది. ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. దీనికి ఎలాంటి ముడత అయితే లేదు. ఇంతవరకు చాలా ఇస్త్రీ కొట్టినట్టు నీట్ గా ఉంది కొమ్మలు. స్వస్తిక్ యోధా అనేది దగ్గర క్రాప్ వచ్చుకుంటూ కనుపులు దగ్గరగా వచ్చి చిక్కటి క్రాప్ వస్తుంది. మనం 4-5 స్టెప్లు కూడా వస్తుంది, ఏపుగా పెరుగుతుంది. స్వస్తిక్ యోధాకి వేరే రకాలతో పోల్చుకున్నప్పుడు తాలు శాతం చాలా తక్కువ. ఒక 10 బస్తాల మేలుకాయ ఉంటే ఒక 10 కిలోలు కూడా ఉండదు తాలు, అట్లా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ కోత నుంచి చివరి దాకా ఒకటే సైజు, ఒకటే రకమైన కలర్ కూడా ఉంటుంది. ఇది వేరే రకాలతో పోల్చుకుంటే నల్లిని, వెస్టర్న్ ఫ్లవర్ ట్రిప్స్ను, తామర పురుగును అన్నిటినీ తట్టుకుంటుంది. కొమ్మెండు లేదు, ఆకుమచ్చ లేదు, బ్యాక్టీరియా తెగుళ్ళు లేవు, వైరస్ తెగుళ్ళు లేవు, కాయకుళ్ళు అసలే లేదు, బూజు తెగుళ్ళు కనబడలేదు ఇంతవరకు. వేరే రకాలతో పోల్చుకుంటే అన్ని రకాల తెగుళ్ళు, వైరస్ను, నల్లిని అన్ని విధాలుగా తట్టుకునే ఏకైక రకం అనేది ఏదైతే ఉన్నదంటే అది స్వస్తిక్ సీడ్ వారి యోధా రకమే. నేను ఈ సంవత్సరము ఒక 1/2 ఎకరము వేరే సీడ్ వేసాను. ఇదే 341 సెగ్మెంట్ కు సంబంధించిన వేరే విత్తనం ఇదే పొలంలో వేసాను. దానికున్ను యోధా 341 కు మేము గమనించిన విషయం ఏంటంటే అది ఒక క్రాప్ కాసి పండాకు తెగులు వచ్చి ఆగిపోవడం జరిగింది క్రాపు. ఇది అలా ఆగిపోకుండా కాస్తూనే ఉంది. అది మేము గమనించాము. దాంట్లో బూడిద తెగుళ్ళు వచ్చాయి, ఆకుమచ్చ తెగుళ్ళు వచ్చాయి, వైరస్లు కూడా కొద్దిగా అటాక్ అయినాయి. కానీ దీంట్లో అలాంటిది లేదు. ఒక్కొక్క కాయలో మనం చీల్చి లెక్క పెట్టాము కూడా మేము. గింజ శాతం అనేది అధికంగా ఉంటుంది. నేను గత సంవత్సరం ఇదే సీడ్ను పండించడం జరిగింది. మార్కెట్ పట్టుకపోతే బయ్యర్లందరూ నేను ఎక్కడైతే వేసానో నా బస్తాల కొడుకు వచ్చి అంటే ఇతరుల వాటికన్నా జెండాపాట నాదయ్యే 500-600 ఎక్కువకు పాడి పోటీపడి కొనుక్కున్నారు. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి యోధాకు సంబంధించిన డీటెయిల్స్ కానీ, ఫోటోలు పంపించడం కానీ, ఏదైనా తెగుళ్ళు వచ్చినా కూడా, ఏమైనా పురుగు సమస్యలు ఉన్నా కూడా అన్నిటికీ వారు సమస్యలకు పరిష్కారాలుగా వాట్సాప్లోనే సమాధానాలు చెప్తూ ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటారు. కంపెనీ వారు వెంటనే మాకు సమస్య అనేది అధికం కాకుండా తొందరగానే సాల్వ్ అవుతుంది. ఆ మందుల వల్ల మాకు ఉపయోగం కూడా ఉంది. ఈసారి నాకు ఎకరానికి 10 ప్యాకెట్ల కోసమని నేను తెచ్చుకొని వేసుకున్నాను. దాదాపుగా నేను ఇప్పటికీ 3 క్వింటాళ్ళు అమ్మేశాను హార్వెస్టింగ్ చేసి. ఇప్పుడు ఇది కోతకు రెడీగా ఉంది. ఇప్పుడు ఒక 30 తీసినా కూడా ఎకరాకు 40 క్వింటాళ్ళ దిగుబడి తీస్తాను, ఆ నమ్మకం నాకుంది. నేను స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది యోధా 341 వేసానండి. చిక్కటి క్రాప్ ఉంది, మళ్ళీ ఎగురు వస్తుంది. ఇగో ఇది సెకండ్ స్టెప్ వచ్చింది. కొందరు అనుకుంటున్నారు కదా ఈ క్రాప్ని చూసి చింతపండు కాసినట్టు కాసింది అంటున్నారు. చూడండి, ఎవరో కావాలని కొమ్మలకు కాయలు అంటించినట్టు ఉంది. నమ్మలేని విధంగా, నమ్మశక్యం కాని విధంగా కాసింది. కింది నుండి స్టెప్ బై స్టెప్. ఇగో ఇది ఫస్ట్ క్రాప్ అండి. ఇగో ఇది ఫస్ట్ క్రాప్. ఆల్రెడీ ఒక క్రాప్ ఏరియాను నేను. తర్వాత సెకండ్ స్టెప్ ఇది. ఇప్పుడు థర్డ్ స్టెప్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ అంచెలుగా ఎదుగుతూ క్రాప్ కాస్తుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, గుట్టలా వస్తుంది చేను, చెట్టు బలంగా వస్తుంది. ఒకసారి మీరు ఈ కాండాన్ని చూడొచ్చు. ఒకసారి
ఎంత దృఢంగా ఉందో, కాయ సైజు రంగు బాగుంటుంది. ఈ కాయలో వచ్చేసరికి మనకు గింజ శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇలాంటి విత్తనాన్ని రైతులందరూ బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో ఇంత బాగున్న విత్తనం అయితే నేను ఇన్ని సంవత్సరాలలో చూడలేదు. మనం వేరే రకాలతో పోల్చుకుంటే ధర ఎక్కువ పడుతుంది, థమ్స్అప్ కలర్ వస్తుంది. చాలా మనం మార్కెట్కి వెళ్ళిన వెంటనే ఏటూరు నాగారం సరుకులతో ఎట్లయితే పోటీపడి బయర్లు కొంటారో అట్లా కొంటారు. మనది థమ్స్అప్ కలర్ వస్తుంది. కలర్ల విషయంలో, నాణ్యత విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. విత్తనం మాకు నచ్చింది, మేము తోటి రైతులకు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా అడిగి బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది విత్తనాల కోసం. నేను గత 7 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడైతే ఇంత క్రాప్ కాసిన దాన్ని చూడలేదు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి కూడా 20 ప్యాకెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. రైతులందరూ వేసుకోవాల్సిన ఉత్తమమైన విత్తనం ఇది. యోధా.